నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష్య పండితులు శ్రీ లలితాదేవి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. గురుగారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, ఉప్పు దిష్టి తీస్తూ ఉంటారు మామూలుగా ఇళ్లలో, పెద్దవాళ్ళైనా మిరపకాయలు దొడ్డుప్పు కలిపి తీస్తూ ఉంటారు. అసలు దాని వల్ల ప్రయోజనం ఏంటి? ఒకటి, ఈ దొడ్డుప్పుని ఇంకా వేరే రకరకాలుగా వాడుతూ ఉంటారు. అసలు అలా వాడొచ్చా? ఏ రకంగా అసలు దీన్ని వాడకూడదు అని అంటారు? తప్పకుండా అమ్మ. విశ్వంలో ఒక్కొక్క దానికి ఒక ఎనర్జీ ఉంది, ఒక్కొక్క ప్రాణికి ఒక టాలెంట్ కూడా ఉంది. ఇప్పుడు ఏనుగు ఉంది, మొన్న ఎప్పుడో నేను పేపర్లో చదివా, కొన్ని వందల కిలోమీటర్ల దూరంగా ఉండే దాని నుంచి కూడా కాళ్ళతో అది కమ్యూనికేట్ చేస్తుంది భూమి మీదతో. ముందుగా జరగబోయే విపత్తు, ముందుగా జరగబోయేటువంటి ఇవన్నీ వాటికి తెలుస్తూ ఉంటాయి. అలా ఏంటంటే విశ్వంలో ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క శక్తి, ఒక్కో పదార్థానికి ఒక్కొక్క రకమైనటువంటి టాలెంట్ అంటే ఒక్కొక్క జీవికి ఉంది. ఇప్పుడు పిచ్చుకలు మీరు చూడండి, పిట్లవి గూళ్ళు కడతాయి. ఎవరు చెప్పారు? అంతే. ఎవరు నేర్పించారు చెప్పండి? ప్రతి ప్రాణి తన యొక్క పిల్లకి ఫీడింగ్ ఇస్తుంది. ఎవరు నేర్పించారు దానికి? ఎవరు నేర్పించలే, అది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఆ పిల్ల వచ్చి ఎలా తాగుతుంది అక్కడికే వచ్చి, దానికి ఎవరు జ్ఞానం నేర్పించారు? అంటే విశ్వంలో ఇన్బిల్ట్గా కొన్ని ఉన్నాయి, కొన్ని ఎనర్జీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఫోన్లో, సెల్ ఫోన్లో రాగికి సంబంధించింది, వాటికి మెటల్ సంబంధించిందే పెడతారు. ఎందుకు? మెటల్కి ఒక తత్వం ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు ఉప్పు ఎక్కువ తిన్నా షుగర్ పెరుగుతుందా లేదా? అంటే ఉప్పు తత్వాన్ని షుగర్ పెంచేది కూడా ఉంది. షుగర్ ఎక్కువ తినేవాడికి ఉప్పు తత్వానికి బీపీ పెరిగేది ఉంది. ఉప్పు ఎక్కువ తింటే బీపీ పెరుగుతుంది, షుగర్ కాదు. షుగర్ పెరుగుతుంది, అవునా? అట్లాగే మీరు ఇది పనిచేస్తుందా లేదా ఉప్పు తిప్పుతామంటే చిన్నపిల్లలు ఏడుస్తుంటారు, బాగా ఉక్క పెట్టి ఏడుస్తుంటారు, ఏదో దిష్టి తగిలినట్టుగా. వాళ్ళకి ఇలా తిప్పగానే నార్మల్ అయిపోతారు. ఎందుకు అయిపోతారు అంటే శాస్త్రం ఏం చెప్తుంది అంటే, నువ్వంటే నువ్వు కాదు, నీ చుట్టూ ఉండే ఒక ఆరా ఉంది. ఆ ఆరా లోపలికి ఒక నెగిటివ్ ఎనర్జీ ఎంటర్ అయినప్పుడు మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. అందుకే స్నానం చేయగానే మనం ఫ్రెష్ అవుతాం. చూడండి, ఇంత కష్టపడతాం, ఇంటికి వెళ్తాం. మీరు ఇప్పుడు ఇంత యాంకరింగ్, రకరకాల స్టూడియోస్ జరుగుతూ ఉంటాయి, షూటింగ్స్. అలసిపోతారు, ఇంటికి వెళ్ళి స్నానం చేసి అమ్మయ్య అంటాం. ఎక్కడి నుంచి వస్తుంది అమ్మయ్య అనేది? అంటే మీకు ఆరా, మీ శరీరం, మీది కనెక్టివిటీలో ఉంటుంది. ఓకే, అది మెయిన్. అయితే ఇక్కడ ఉప్పుని రకరకాలుగా వాడతారు. దిష్టి తీయడానికి వాడతారు. మీరు ఎప్పుడైనా బాగా అలసిపోయారు, ఒక టబ్లో వాటర్ తీసుకొని ఒక 3 గుప్పెళ్ళు వేసుకొని కాళ్ళలో పెట్టుకొని చూడండి, మీకు తెలియకుండా ఒక నెగిటివ్ ఎనర్జీ పోయినట్టు అనిపిస్తుంది. అంటే ఉప్పుకు ఆకర్షణ శక్తి ఉంటుంది. ఉప్పుని బాగా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందంటే 4 మూలలో 4 కప్స్లో పెట్టాలి. పెడితే లాగేస్తుంది. ఎందుకు ఇలా అవుతుందండి అంటే ఆ పదార్థం గుణం అది. ఇప్పుడు విషం ఉంటుందమ్మా, పాము గరుస్తుంది, ఇంత విషం ఇలా ఇలా కరవంగా మంచి చచ్చిపోతున్నాడు. ఎందుకు చచ్చిపోతున్నాడు? దాని ఆ పదార్థం గుణం అది. అలాగే మనకి రామాయణ మహాభారతాలు, రామాయణంలో సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చి మర్చిపోయిన వాళ్ళందరినీ లేపుతారు. ఎక్కడి నుంచి వచ్చింది? అంతే కదా. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది, వాడికి ఏదో ట్యాబ్లెట్ వేస్తారు, అది క్లియర్ అయిపోతుంది, అమ్మయ్య బతికాని అంటాడు. ఎక్కడి నుంచి వచ్చింది? ఒక్కొక్క పదార్థానికి ఇన్బిల్ట్గా తీసుకుంటే ఒక ఫలితం, బయట నుంచి ఒక ఫలితం, ఇట్లా రకరకాలు ఉన్నాయి. ఏమంటే లోపల తీసుకున్నావు, బయట నుంచి ఏం ఫలితం అంటే నువ్వు ఎక్స్రే ఎట్లా తీస్తున్నావు? బయట నుంచే తీస్తుంది కదా లోపల ఏముందనేది. బయట నుంచి లోపల ఏముందో చూపిస్తుంది కదా. ఎట్లా తీస్తుంది ఎక్స్రే? ఆ రేస్ అంటున్నాం, రేస్ ఎట్లా ప్రయాణం చేస్తున్నాయి? అదొక సిస్టమ్ అంటున్నాం. అది కంటికి కనిపించట్లేదు కదా, రేసు వెళ్తున్నాయి. అట్లాగే ఆరా కూడా కంటికి కనబడదు. ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క కొన్ని చెప్పారు శాస్త్రాల్లో, అవి పనిచేస్తున్నాయి. అట్లా అవి పనిచేస్తున్నాయని తెలియడమే గొప్ప విషయం. అయితే ఈ ఉప్పుకు సంబంధించిన విషయంలో అప్పు ఎవరికి ఉప్పు తీసుకోకూడదు అంటారు. అందుకే చూడండి, మనకి షాపుల దగ్గర ఉప్పు బస్తాలు బయటపడేస్తారు. ఎవడు ఎతకపోడు వాటిని, ఎవడైనా తీసుకుపోతే అదో దరిద్రం ఆయన ఎవడు తీసుకుపోడు. అందుకే ఉప్పు ఎవరి దగ్గర అప్పు తీసుకోరు. ఉప్పు చేతికి ఎవరు తెలుసా మీకు? అక్కడ పెట్టేయండి అంటారు, గొడవలు జరుగుతాయి అన్న. ఎందుకంటే ఆరా ఆ ఉప్పుతో పాటు ట్రాన్స్ఫర్ అయిపోద్ది. అంటే వాళ్ళ దగ్గర నుంచి ఉప్పు చేతితో పట్టుకున్నాము, ఆరా ట్రాన్స్ఫర్ అవుద్ది ఉప్పు ద్వారా. అందుకని మెయిన్ రీజన్ అనమాట. అయితే ఈ ఉప్పుని కల్లుప్పు, ఇందులో రకరకాల ఉప్పులు ఉంటాయి, దిమ్మల్లా కూడా దొరుకుతాయి కొంతమంది. ఇట్లా ఉప్పు, సాల్ట్ సంబంధించినవి. ఆ నెగటివ్ ఎనర్జీ ఎక్కడైనా ఉందంటే ఆ గడ్డ పెడితే కూడా ఎనర్జీని క్లియర్ చేస్తుంది. పిరమిడ్స్ దొరుకుతాయి, ఇట్లా రకరకాల పిరమిడ్స్ లాగా రాగివి, అవి పెడితే కూడా క్లియర్ చేస్తుంది. ఎందుకంటే ఎనర్జీని తీసుకోవడం, ఇప్పుడు విశ్వంలో ఒక ఎనర్జీ ఉంది,
ఆ ఎనర్జీని ఎట్లా క్లిన్జింగ్ చేయాలి, ఎలా తీసుకోవాలనేది ఆ పర్టికులర్ వాటికి సంబంధం ఉంటుంది. సో ఆ రకంగా ఉప్పును మనం చక్కగా ఇది చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా సరే బట్టలు ఇప్పుడు వాడుతున్నాం కదా, ఈ వస్త్రాలు ఎవరికైనా ఇచ్చేటప్పుడు చాలామంది తెలియక చిన్నపిల్లల వస్త్రాలు సరే పని పిల్లలకి ఇచ్చేద్దాంలే వాళ్ళు వేసుకుంటారు, డైరెక్ట్గా ఇస్తారు, అలా ఇవ్వకూడదు. ఉప్పు నీళ్ళల్లో, కల్లుప్పు నీళ్ళల్లో నానబెట్టి తీసి తడిపి ఇవ్వాలి. ఇప్పుడు కూడా డైరెక్ట్గా ఇస్తే ఈ చిన్నపిల్లల వస్త్రం కనుక తీసుకెళ్ళి కాలిస్తే పిల్లలకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఒక వస్త్రానికి ఉండే ఎనర్జీని కూడా మారుస్తుంది ఉప్పు. కల్లుప్పులో కల్లుప్పు వాటర్ వేసి కల్లుప్పులో మంచిగా దాన్ని జాడించి తర్వాత నార్మల్గా వాష్ చేసేసి తడిపి ఇవ్వాలి ఎప్పుడైనా మనం ఇచ్చేటప్పుడు. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, పనికిరావు, వాళ్ళకు పాప బాబా ఉన్నారు పని మనిషికి, వాళ్ళు కొనుక్కోలేరు, నువ్వు చెయ్యి తప్పులేదు, కానీ ఎప్పుడు కూడా తడిపి ఇవ్వాలి, అలా ఇవ్వకూడదు. అలా ఇస్తే వాళ్ళు తెలియక ఎక్కడో పడేశారు, ఇది వస్తలేదు, నాడు ఎవరు కాల్చాడు, అది వీళ్ళ పిల్లల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్. అది చాలా విషయాలు తెలిసాయి గురుగారు నాకైతే ఇప్పుడు. ధన్యవాదాలు గురు. శ్రీమాత్రే నమః.